తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. నీరసంగా ఉన్నాం ఏంటి? మన శివరాత్రి రోజున జాగరణ చేసామా? లేదు. ఉపవాసం లేదు. మరీ నవ్వుతా ఉంటే బాగోలేదని కొంచెం స్క్రీన్ ముందు పద్ధతిగా వినయంగా ఉండాలని. ఓకేనా గురుజీ? వినయ దేవతవు నువ్వు. టాపిక్లోకి వెళ్దామా మరి? అలాగే అమ్మా. గురుజీ, పెద్దవాళ్ళు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు లక్ష్మీదేవికి సంబంధించిన వాటిని చాలా అంటే జాగ్రత్తగా గౌరవప్రదంగా చూడాలి అని చెప్పి. ముఖ్యంగా చీపురు శుభ్రం చేసినంత వరకు ఇంకా ఆ పని అయిపోయింది అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పాడేయొద్దు. చీపురు పెట్టే విధానంలో నియమాలు, చీపురుని మనం ఉపయోగించేటప్పుడు కూడా నియమాలు అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు. నిజంగా చీపురు విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? నిజంగా లక్ష్మీ ప్రధానమైన వస్తువుల్లో చీపురు కూడా ఒకటా? 100% అమ్మా. పెద్దలు ఏది చెప్పినా సరే వాళ్ళు ఒక కారణం లేకుండా చెప్పరు. అసలు ఆ చెప్పే పెద్దలు తగ్గిపోయారు ఇప్పుడు. వాళ్ళు చెప్పకపోవడం వల్ల నాలెడ్జ్ మిస్ అయిపోతున్నాం మనం. అవును. కాబట్టి ఈ జనరేషన్కి ఇంకా తెలియదు చీపురు గురించి. మనం అంటారేమో చీపురు విషయంలో జాగ్రత్తలు ఏంటి దీని మొహం అని. లేదు, వాళ్ళు తెలుసుకుంటారు. విజిత అంటే ధర్మ మార్గం అంటే ఏమిటి? పాత లెగసీని కంటిన్యూ చేస్తున్నాం మనం. పాత సాంప్రదాయాలని గుర్తు చేస్తూ వస్తున్నాం. పెద్దలు చీపురుని ఒకటి, చాటను కూడా లక్ష్మీదేవి వస్తువులుగా, ఉప్పు కూడా లక్ష్మీదేవి. ఇలా కొన్ని వస్తువులు ఇచ్చారు. ఇప్పుడంటే మిక్సీలు వచ్చినాయి కానీ రోలు కూడా లక్ష్మీదేవి. అవును, రోలు కూడా. అందువలన ఈ యొక్క చీపురు ఏం చేస్తుంది అంటే శుభ్రం చేస్తుంది. శుభ్రం చేయకపోతే ఏమవుతుంది అంటే అలక్ష్మి వచ్చి పట్టుకుంటుంది. దరిద్ర దేవత ఇంట్లో వచ్చి తిష్ట వేసుకుంటుంది. ఒక్కసారి దరిద్ర దేవత వచ్చిందనుకో వాళ్ళని ఇంకా మనం పంపలేం. ఆ దరిద్ర దేవతని జయించినటువంటి వాడు పురాణాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి శాస్త్రాల్లో ఒకే ఒక్కడనమాట, గరుత్మంతుడు. గరుత్మంతుడు ఒక్కడే దరిద్ర దేవతని అనుగ్రహం పొందాడు. అసలు దరిద్ర దేవత యొక్క లక్షణాలు ఏమిటి అంటే మనకి ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోకపోవడం, సూర్యుడు వచ్చిన తర్వాత తొడవడం, తర్వాత ఈ బాసన్లు ఇవన్నీ కూడా సూర్యోదయానికంటే ముందే తోమేసుకునేవారు ఇదివరకు పల్లెటూరులో. ఇప్పుడు అవన్నీ కుదరవు, పని మనుషులు వచ్చారు కాబట్టి. ఇప్పుడు పోన్లే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు మంచి స్టైలిష్గా చూలుస్తారనమాట చీపురుతో, ఇట్లా 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 ఇట్లా. సో అది మొత్తం వాళ్ళని అడిగే దమ్ము కూడా మనకు లేదు. ఎందుకంటే మర్నాడు నుంచి లీవ్ పెట్టేస్తుంది. లీవ్ పెడితే అప్పుడు వచ్చింది సాగు. అందుకోసమని వాళ్ళు ఎలా తుడిచినా సరే పోన్లే తొడనేరా బాబు అని చెప్పేసి వదిలేస్తున్నాం. ఆ తర్వాత పూజా గదిలో కొంతమంది పాపం తెల్లవారుజామున పూజలు చేసే వాళ్ళు ఉన్నారు. అయితే ఆ పని మనిషి వచ్చేది 7 గంటలకైతే ఈయన పూజ 7 గంటలకు అయిపోవాలి. ఆవిడ వచ్చేది 8 గంటలకు స్టార్ట్ అవుద్ది. తర్వాత ఈయన పూజలో కూర్చుంటారు, 1 గంటన్నా పడుతుంది. ఈయన డ్యూటీకి లేట్ అయిపోతుంది, నువ్వు పనులు చేసుకోకుండా పూజలు చేసుకుంటూ కూర్చుంటున్నావు ఆడవాళ్ళ అని భార్యలు చేత తిట్లు తినేవాళ్ళు చాలామంది ఉన్నారు పాపం. అయినా సరే పూజలను వదలరు. అంటే భక్తి, దేవుడు అంటే ఇష్టం వాళ్ళకి. సో ఇన్ని తంటాలన్నీ కూడా చీపురు వల్లే అనమాట. అసలు ఈ చీపురు ఎవరు అంటే మహాలక్ష్మి తల్లి. ఈ చీపురు ఎలా పుట్టింది అసలు అంటే గోదావరి ఖండంలో పుట్టింది. చీపురు పుట్టుక కూడా ఉంది చీపురుకి. ఇప్పుడు ఎక్కడ మనం చూడండి, ఇప్పుడు కొబ్బరి ఆకుల నుంచి మనంతో చీపురు తయారు చేస్తాం. తర్వాత మా గోదావరి, కృష్ణానది, ఇక్కడ పెన్నా నది, ఇవన్నీ నదులన్నీ ఉన్నాయి కదా, జీవనదులు. గోదావరి పెద్దది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తాం. ఆ గోదావరి ఇసుక దెబ్బల మీద రెల్లుగడ్డి పుడుతుంది. ఆ రెల్లుగడ్డల్ని కట్ చేసి చీపురు కింద తయారు చేస్తారు. ఇలా కొట్టేస్తే మొత్తం అదంతా పోతుంది. ఆ చీపురుతో మనం తుడుస్తాం అనమాట. మహాలక్ష్మి అంటే రెల్లుగడ్డి ఎవరో కాదు, మహాలక్ష్మి. గరిక గడ్డి ఎవరో కాదు, మహాలక్ష్మి. గరిక గడ్డితో కూడా మనం చీపురు కింద తయారు చేస్తాం. చిన్న చీపురు పవిత్రం అంటాం వాటిని. అంటే పవిత్రం చేస్తుంది కాబట్టి యజ్ఞయాగాదుల్లో కూడా దాని నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క రెల్లుగడ్డితో వచ్చిన దాన్ని, ఈ యొక్క దర్భని మనం పవిత్రం అంటాం.
ఆ యజ్ఞం చేసేటటువంటి 4 ఆ కుండం మీద 4 దిక్కుల్లోనూ దర్పణ వేస్తాము, చేతికి కూడా దర్పణ కట్టుకుంటాం. దర్ప లేకుండా చేసేటటువంటి హోమము ఫలించదు, పూజ ఫలించదు. పూజ కూడా అంటే చీపురు లేకుండా పూజ ఎట్టి పరిస్థితుల్లో ఫలించదు. ఇప్పుడు ఎవరైనా సరే చూద్దాం, లక్ష్మీదేవి ఎందుకు అన్నారు. ఇప్పుడు పూజ గది ఉంది, దేవుడి దగ్గరికి వెళ్తాం మనం, తొడవకుండా ఎవ్వడైనా సరే పూజ చేస్తాడా? చెయ్యరు. పూజ స్టాప్ అయిపోద్ది. అంటే లక్ష్మీదేవి లేనిదే ఏ పనైనా అవుతుందా? క్రియాశక్తి. డబ్బులు లేకుండా ఎవడన్నా మాట్లాడతాడా? చూసి ఒకసారి 10 రూపీస్ ఇవ్వండి, ఒకసారి చూసి ఇచ్చేస్తామంటే ఎవరైనా ఇస్తారా? ఎవరు. చూసి ఇస్తామంటే కూడా ఎవరు. కాబట్టి మహాలక్ష్మి తల్లికి అంత పేరు, అందుకే దాన్ని క్రియాశక్తి అంటారు. డబ్బులు వదిలితేనే పనులు జరుగుతాయి. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క చీపురుతో తుడిస్తేనే మనకు పనులు ముందుకెళ్తాయి. నెక్స్ట్ పూజ గద్దె వరకు స్టెప్ వరకు వెళదాం. ఓకే, తుడిచేసిన తర్వాత ఎలా పెట్టాలి చీపురుని? ఇలా పైన లావుగా ఉంటుంది కట్టింది, క్రిందకి ఇలా ఉంటుంది. అలాగే ఇది కొంతమంది ఏంటంటే కేర్లెస్గా ఆ పైన అది పెట్టి ముడి కిందకి పెడతారు. ఏ విధంగా పెడతారో చెప్పి చూద్దాం. ఇప్పుడు చీపురుకి ముడి కడతాం అంటే క్లీన్ అయ్యే ఆ ప్లేస్, ఆ పార్ట్ ఏది ఉందో అది కిందికి పెట్టి పట్టుకునేది పైకి పెడతారు. ఎస్, అలా పెట్టాలి. అలానే పట్టుకునేది పైకి పెట్టాలి, క్రిందది ఈ క్లీన్ చేసేటటువంటిది అంతా కూడా క్రిందకి పెట్టాలి. ఇది లక్ష్మీదేవి పెట్టే విధానం. ఇప్పుడు అది ఎక్కడ పెట్టాలి? అట్లా నించోబెట్టాలా డోర్ దగ్గర, లేదంటే అలా ఊరికే కింద పడేయాలా? నో నో నో, కింద పడేయకూడదు, తలుపు వెనకాల పెట్టాలి. ఏ దిక్కులైనా సరే. మళ్ళీ దాన్ని చీపురుని కాలుతో తన్నకూడదు, చీపురుని దాటకూడదు. చాలా మనం ఒక ఇంట్లో మనిషిని ఏ విధంగా అయితే ఒక పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పాపం మంచం మీద ఉంటున్నారు అనుకుందాం, వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ పడేయం కదా. ఒక చోట చక్కగా ఫిక్స్డ్గా ప్లేస్ పెట్టి వాళ్ళకి ఫిక్స్డ్గా తిండి అలా పెడతాం. అలా లక్ష్మీదేవికి ఈ చీపురుకి కూడా అలాగే పెట్టాలి. అలాగే చేటను కూడా బోర్లించకూడదు, మహాలక్ష్మి వెళ్ళిపోతుంది. మామూలుగా పెట్టాలి. ఆ తర్వాత ఉప్పును కూడా తొక్కకూడదు, చీపురుని తొక్కకూడదు, చీపురుని దాటకూడదు. ఇలాంటి నియమాలన్నీ ఉన్నాయి. ఇవి మూఢనమ్మకాలు కాదు, పెద్దవాళ్ళు చెప్పేదాన్ని ఆచార వ్యవహారాలు అంటారు. అంటే మన పూర్వీకులు చెప్పేటటువంటి వాటిల్లో చాదస్తం ఏమి లేదుగా. ఇందులో చీపురుని కేర్ఫుల్గా చాదస్తంతో కూడుకున్న దాన్ని మూఢనమ్మకం అంటాం, కానీ ఇది మూఢనమ్మకం కాదు. అలాగే చీపురుకి కూడా పూజ చేయాలమ్మ. పూజ శుక్రవారం దాన్ని శుభ్రంగా కడిగేసి ఆ చీపురుని ఏం చేయాలా, మనం పసుపు కుంకుమ అక్షతలు వేసి చీపురు పూజ. అందువల్లనే మనకి ఇక్కడ అంటే వాడేటటువంటి చీపురుకి అక్కర్లేదు, ఒక చీపురుని పెట్టుకొని ఆ చీపురుకి మనము పూజకు ఉపయోగించుకొని శుక్రవారం పూజ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మూలన పెట్టేస్తాం. అందువల్లనే చూడండి మీరు, మనం అపరకర్మలు చేసేటప్పుడు కూడా గొడుగిస్తారు, చెప్పులు ఇస్తారు చనిపోయిన వాళ్ళకి, పంతులు గారికి దానం. అలాగే చీపురులు ఇస్తారు, కొన్ని విసనకర్ర ఇస్తారు. ఇది రాకుండా అయిపోయింది అన్నమాట, కాలమరుగు అయిపోయినాయి ఇవన్నీ. అంటే ఇంటికి ఒకప్పుడు మరి ఇంట్లోకి ఏవేవైతే వస్తువులన్నీ కూడా. అలాగే స్వయం పాకాలతో పాటు చేటల్ని ఇస్తారా? చేటల్ని మనము అపరకర్మకో లేకపోతే మామూలు కర్మకో చేటలను కూడా ఇస్తాం, వాడుకోండి అని. అరే చేటను పూజలా? గౌరీదేవి అంటే ఎవరు? చేటకి పూజ చేసి మామూలుగా నది స్నానాలు చేసినప్పుడు మాత్రం చాటలో పసుపు కుంకుమ దీపం పెట్టి వదలటం ఇవి చూసినాం, కానీ చేటలను కూడా దానం చేస్తారు. చేట దానం ఎంత? సువర్ణ దానంతో సమానం, చీపురు దానం వెండి దానంతో సమానం. ఇలా ఈ వస్తువులన్నీ పరమ పవిత్రమైనటువంటివి. అంటే ఏమీ లేదు, దేవతా స్వరూపాలుగా గౌరీదేవిగా మనం వాటిని గుర్తిస్తాం, లక్ష్మీదేవిగా. అంటే ఎప్పుడు కూడా మంత్రానికి రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు గురువు గారు అని మనం ఎవరన్నా వస్తే గురువు గారండి అని అంటాం, అక్కడ అర్థం ఏమిటి? రెస్పెక్ట్ అంతే. ఆ రెస్పెక్ట్ ఉంచుకోకుండా నన్ను గురువు అన్నాడు, నేను జగద్గురు ఆది శంకరాచార్యతో సమానం అని అనుకున్నారనుకో, కుదరదు. చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఒక సభలో చూశాను నేను. సభలో చూసినప్పుడు మనకు జగద్గురువు ఎవరు? జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఒక్కళ్ళనే జగద్గురువు అంటారు. ఎవరిని పెడితే వాళ్ళని జగద్గురువులుగా వాళ్ళ శిష్యులు పిలుచుకుంటారు అభిమానం మీద, తప్పలేదు. సద్గురువులు అంటారు, సిద్ధగురువులు అంటారు, జగద్గురువులు అంటారు. అయితే దాన్ని తప్పు అట్లాగా కదిలే దైవాలుగా, నడిచే దైవాలుగా పరమాచార్య శంకరాచార్యుల వారిని మనం పెద్ద ఆయన అంటాం. ఆయన అన్నామంటే కంచిపీఠానికి ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చారు కాబట్టి అనుకున్నాం. అలా ఉన్నప్పుడు జగద్గురువు అని సంబోధించే వాళ్ళ శిష్యులే
ఒక మహాసభలో మనము నేను అలా అనకూడదు అంటూ నేను ఎప్పటికప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులకే పరిమితం, మీ గురువుల్ని మామూలుగా అనుకోండి అని చెప్పుకుంటూ వస్తే ఒక సభలో నేను ఆశ్చర్యపోయాను. అది అంటే ప్రభావం ఎలా ఉంటుంది అన్నది. వాళ్ళ గురువుని వాళ్ళు జగద్గురువు అని అనుకోలేకపోయారు. ఎందుకనంటే వాళ్ళు ప్రస్తుతించినప్పుడు, దాన్ని సంబోధించినప్పుడు అంతమంది జనం ముందు, అంతమంది పెద్దల ముందు జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులకు నమస్కారం అని చెప్తూ వాళ్ళ గురువుల్ని ఇదివరకులాగా జగద్గురువు అనకుండా ఒక్క నిమిషం ఉండి వాళ్ళ గురువుని మామూలు గురువుగా నమస్కారం పెట్టారు. ఇది మార్పు అంటారు దీన్ని. అలాగే ఈ చేటల్ని, ఈ యొక్క ఈ చీపురుల్ని కూడా ఇది ఏదో మూఢనమ్మకం అని అనుకోవడం కాదు. మార్పు వస్తుంది జనంలో, తెలియదు పాపం వాళ్ళు. మంత్రం రెస్పెక్ట్ అంటే ఏంటంటే అర్థము, మంత్రానికి మనం ఇది చేస్తున్నాం, మంత్రంలో అక్షరాలు అని అనుకోకూడదట. మంత్రంలో దీనికి ఒక శక్తి ఉంది. మంత్రం నువ్వు చాంట్ చేసావంటే అక్కడికి ఆ మంత్ర దేవత వచ్చి కూర్చుంటుంది అక్కడ, అందులో 100%. కాబట్టి దైవం మంత్రాధీనం అన్నారు. మంత్రానికి బద్దులై ఉంటుంది కాబట్టి పిలుస్తుంది, వచ్చి కూర్చుంటుంది. మనం అందుకని వచ్చి కూర్చున్న వాళ్ళకి మనం సీట్ వేయాల్సినటువంటి అవసరం, అతిథి సత్కారాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం గౌరవిస్తాం. మంత్రాన్ని గౌరవించాలి, అలాగే గురువుని గౌరవించాలి, అలాగే ఆ దేవతను, మంత్రాధిష్టాన దేవతను గౌరవించాలి. కాబట్టి ఈ చేట అనేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే మనం రెస్పెక్ట్ ఇచ్చాము కాబట్టి దానికి రెస్పెక్ట్ ఇమ్మనే పెద్దలు చెప్తున్నారు. ఇలా చేసుకోవడం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి పట్టుకున్నటువంటి దరిద్రం పోతుంది. అలాగే ఈ చేటను కూడా బోర్లించకుండా చక్కగా ఒక పక్కకు ఒక వారగా బరువుగా ఉన్నదాన్ని క్రిందకి పెట్టి పైదానికి మామూలుగా పెట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే పల్చగా ఉన్నదాన్ని క్రింద పెట్టేసి పైన పెడతారు. అట్లా కాదు, బరువుగా ఉన్నదాన్ని ఇలా పెట్టి కొన్ని విధానాలు ఇచ్చారు పెద్దలు. ఆ రకంగా కనుక చేసుకుంటే తప్పకుండా దరిద్ర దేవత దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. గరుత్మంతుడు కూడా ఏం చేస్తాడంటే ఆదిలక్ష్మితో పాటు పుట్టింది జ్యేష్ఠాలక్ష్మి అని చెప్పేసి దరిద్ర దేవత అని, ఆమె పేరు కూడా ఎత్తకూడదని అందరూ భయపడతారు. అయితే శ్రీ మహావిష్ణువుతో ఉన్నటువంటి గరుత్మంతుడు టుపుక్కుమని మాయమైపోతాడు. మాయమైపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు రా బాబు వీడు అనుకుంటాడు విష్ణుమూర్తి. వెళ్ళిపోతే అక్కడ దరిద్ర దేవత దగ్గరికి వెళ్ళి దరిద్ర దేవతను పిలుస్తాడు. పిలిస్తే ఆవాహనం చేస్తే, ఎంత ధైర్యం, ఎంత మూర్ఖుడివి నువ్వు, నన్ను పిలుస్తున్నావు, నా పేరు చెప్పి నన్ను ఎవరు పిలవరు, నన్ను పిలిస్తే నేను వచ్చేస్తాను, నేను వచ్చేసానంటే దరిద్రాలు, రోగాలు, సక్సెస్ ఉండదు నీకు, ఇంకా రోగాలు ఇవన్నీ వచ్చేస్తాయి, అయినా సరే పిలుస్తున్నావు నువ్వు అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నేను ఇతన్ని హెల్ప్ చేయాలి ఏమైనా సరే అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు అక్కడికి వస్తాడు. కానీ గరుత్మంతుడు ఏం చేస్తాడు తెలుసా, అలక్ష్మి జ్యేష్ఠాదేవిని వాళ్ళ కీర్తిస్తుంటే, ఏంట్రా నువ్వు నన్ను స్తుతిస్తావు, పిచ్చెక్కిందా నీకేమైనా, ఎంత మూర్ఖుడు చూడు నీ కొడుకు అని గరుత్మంతుడు తండ్రి కూడా అంటాడు తల్లిని. ఇలా అందరూ కూడా దేవతలు కంగారు పడిపోతారు. ఏమిటి వీడి గరుత్మంతుడికి ఏమైంది, వీడికి లక్ష్మీదేవిని పూజ చేసుకోవాలి కానీ వెళ్ళి కెలుక్కుంటున్నాడు దరిద్ర దేవతని అని అంటే, అప్పుడు దరిద్ర దేవత ఒకటి ఉంటుంది, నీ ధైర్యం బాగానే ఉంది కానీ ఇప్పుడు ఒకటి చెప్పు, అయితే నేను లక్ష్మీదేవి ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారో చెప్పు అని అంటుంది. అప్పుడు గతుక్కుమంటాడు ఒకసారి. అప్పుడు ఏమంటాడు, అదే గరుత్మంతుడి స్పెషల్, అమ్మ నువ్వు వెళ్ళిపోయేటప్పుడు అందంగా ఉంటావు, లక్ష్మీదేవి వచ్చేటప్పుడు అందంగా ఉంటుందంటే నీ సమయస్ఫూర్తికి మెచ్చుకున్నాను రా అని చెప్పేసి గరుత్మంతుడికి వదిలేసి వెళ్ళిపోయింది. ఆ నిమిషమే గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆయనకు అంత గుర్తింపు లేదు. వాళ్ళ తల్లికి, వాళ్ళ నాన్నకు ఉన్నటువంటి రోగాలు పోయినాయి. వాళ్ళ వినుతి దగ్గర గరుత్మంతుడు, కశ్యప ప్రజాపతి పిల్లలు వీళ్ళు, పాములకి గరుత్మంతుడికి పడదు, వాళ్ళ బానిసత్వం ఇస్తుందన్నమాట. ఎవరు, పాముల తల్లి అనేటువంటి ఆవిడ ఈ గరుత్మంతుడి తల్లికి. సవతులు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళే మాయోపాయంతో, శకుని చేసినటువంటి మాయోపాయంతో పాండవులు కౌరవులకు ఎలా పెట్టాడో అట్లా ఫిట్టింగ్. ఇక్కడ వెంటనే గరుత్మంతుడి తల్లి విముక్తి అయిపోతుంది. దరిద్ర దేవత వల్ల ఇన్ని విముక్తులైనవి. అంటే మనం ఎంతసేపు కూడా మనము మంత్రాధిష్టాన దేవతకి గౌరవించాలి, ఇక్కడ అర్థం అది. అంటే అలక్ష్మిని జయించినటువంటి వాడు గరుత్మంతుడు ఒక్కడే, మనమందరం జయించలేము. కాబట్టి మనం ఈ చీపురును తొక్కకూడదు, ఇళ్ళును శుభ్రంగా పరుచుకోవాలి, తుడుచుకోవాలి, దుమ్ముని దులుపుకోవాలి ఎప్పటికప్పుడు. ఆ విధంగా కనుక చేసినట్లయితే, చేసిన వాళ్ళను గమనించు, డబ్బున్నటువంటి వాళ్ళంతా సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ ఇప్పుడు మేము బిజీ అంటారు, డబ్బున్న వాళ్ళంతా కోటీశ్వర్లు. నువ్వు కావాల్సి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. వీళ్ళందరూ ఏమిటిరా బిజీ అంటే ఏమిటి చెప్పండి, ఒక గుడ్డకి ఒక ఇది కర్ర కట్టుకుని టప్ 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 అస్తమానం దులుపుతానే ఉంటారు మగవాళ్ళు కూడా. దులుపుతారు, వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు ఉంటారు కదా. లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది, భయం వాళ్ళకి. వాళ్ళ చీఫ్ మినిస్టర్లైనా డబ్బులున్నా టాటాలు బిర్లాలైనా పని వాళ్ళు ఎలాగో చేస్తారు, ఏమో మళ్ళీ చేయలేదేమో
మళ్ళీ అనుమానం వీళ్ళకి పాపం లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, ఆ దరిద్ర దేవత వస్తే మనకు రాదురా బాబు అని టప 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 కొడతారు. కొడితే అందువలన బిజీ వాళ్ళు. అందువల్లనే నేను చెప్తున్నానమ్మా, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అందువలన కోటీశ్వరులంతా కూడా, ధనవంతులంతా కూడా, మనం కూడా అది మంచి అలవాటు. చక్కగా అలా ఆ యొక్క చీపురుని కనుక మనం పూజ చేసుకుని, ఈ చేటని వీటిని మనం పూజ చేసుకుని గౌరవించడం, తొక్కకుండా ఉంటే చాలా అదే గౌరవం. బ్రహ్మాండంగా మనం కూడా కుబేర్లైపోతాం. గురుజీ, మనం మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా దానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అంటే పాపమైనా సరే పుణ్యమైనా సరే దానికి తగ్గ ప్రతిఫలం అనేది ఎవరైనా అనుభవించాల్సిందే అని చెప్పి ఒక సిద్ధాంతం అయితే ఉంది. అయితే దీని ప్రకారంగా మంచి చేస్తే పుణ్యం చేస్తే పర్వాలేదు, దానికి తగ్గ ఫలితం అంటే సంతోషంగా ఉంటుంది అనే ఒక క్లారిటీ ఉంది. మరి పాపం చేసి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి ఈ రకంగా చేస్తే కనుక ఖచ్చితంగా దానికి పనిష్మెంట్. ఈ పనిష్మెంట్ గురించి గరుడ పురాణంలో శిక్ష, ఏ దానికి ఏం శిక్ష, నువ్వు ఏం తప్పు చేశావు దానికి ఆ తప్పుకు తగిన ఈ శిక్ష ఉంటుంది అని చెప్పి వివరించారు అని చెప్పి నిజంగా ఉందా? అసలు ఎటువంటి శిక్షలు ఉన్నాయి? ఇదంతా ఎంతవరకు నమ్మచ్చు? దాని గురించి వివరణ ఇవ్వండి. 100% నమ్మచ్చు. ఇది గరుడ మహాపురాణం అంటే వేదవ్యాసుల వారు రాశారు గరుడ పురాణం. తర్వాత దీన్ని ఎవరికి చెప్పారంటే విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పాడు. అందువలన ఇందులో ఏం చెప్పాడు అని అంటే, మొత్తం మనిషి పుట్టిన తర్వాత చచ్చిపోయేంత వరకు మనకు తెలుస్తుంది. అవన్నీ అన్ని పురాణాలు కవర్ చేసినాయి. భాగవతము, మహాభారతం ఇవన్నీ కూడా. చనిపోయిన తర్వాత జీవుడు మనం ఏమవుతున్నాం అన్నది మనకే తెలియదు. అది కవర్ చేసినటువంటి గొప్పతనము ఒక్క గరుడ పురాణానికే ఉంది. నచికేతుడు చేసిన త్యాగం, చిన్న కుర్రాడు వాళ్ళ నాన్న హోమం చేస్తూ నిన్ను యముడికి ఇచ్చేస్తాను రా, మాట్లాడితే విసిగిస్తున్నావు అని అన్నందుకు అతను నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి యముడి దగ్గరికి వెళ్ళిపోతే 3 రోజులు యముడు బయటికి వెళ్ళాడు. యమ భటులు ఏం చెప్పారు, వెయిట్ అని అంటే ఆ చలిలో అలాగ అక్కడే ఉంటాడు. యముడికి జాలి కలిగి వచ్చి 3 వరాలు ఇస్తాను రా నీకు చిన్నపిల్లాడా అని. ఏమిటి అని అడుగుతాడు. మా నాన్న కోపం పోవాలి, మా నాన్నకి మోక్షం యజ్ఞం చేస్తున్నాడు, అది ఫలించాలి. ఈ 2 బాగున్నాయి. 3వది ఏమిటిరా అంటే, అసలు మనిషి చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు గురుగారు అని అడుగుతాడు. అవి ఎందుకురా నీకు చిన్నపిల్లాడివి, నువ్వు హాయిగా అన్ని కార్లు ఇస్తాను, బిల్డింగ్లు ఇస్తాను, పెళ్లి చేసుకో, భూలోకానికి పో అంటే నాకు వద్దంటాడు ఆయన. ఎంత ట్రాప్ చేయాలని, ఎంత టెంప్ట్ చేయాలని చూసినా యమధర్మరాజు వినడు. అక్కడి నుంచి మనకి జీవుని యొక్క రహస్యాలు తెలిసినాయి. అప్పుడే చెప్తాడు యమధర్మరాజు ఏమని, ఇది దేవతలకు కూడా తెలియదురా నాయన, సప్తఋషులకు కూడా తెలియదు, అటువంటి గొప్ప శాస్త్రాన్ని నేను నీకు బోధిస్తున్నాను అన్నాడు. ఆయన పుణ్యమా అని మనకి ఈ యొక్క గరుడ పురాణం రూపంలో, నచికేత ఉపనిషత్తుల రూపంలో మనకి ఈ సీక్రెట్స్ అనేవి బయటకు వచ్చినాయి. 100% ఇలాగే జరుగుద్ది. 14 లోకాల్లో ఎక్కడ సృష్టిలో బ్రహ్మాండంలో ఎలాగైతే సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతున్నాయో, సూక్ష్మ రూపంలో ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అణువులో. బ్రహ్మాండంలో ఉన్నది అణువులో జరుగుద్ది. అలాగే యమలోకంలో వైతరణి నది ఉంది. ఆ వైతరణి నది మన భూలోకంలో కూడా ఉంది. ఒరిస్సా దగ్గర జార్జిపూర్ అనేటటువంటి ఊర్లో గిరిజాదేవి అమ్మవారు శక్తిపీఠాల్లో ఒకటి. అందులో అక్కడ వైతరణి నది ప్రవహిస్తుంది. అంటే ఉంది సుమా అని రుజువు చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క జీవుడు చనిపోయిన తర్వాత 11 రోజులు మనం ఎందుకు ఈ యొక్క కార్యక్రమం చేస్తాము అని అంటే, యమభటులు యమపాశాన్ని వేసేస్తారు. యమపాశాన్ని వేసి జీవుడికి ఎన్ఫోర్స్మెంట్ చేసి తీసుకెళ్ళిపోతుంటే టిఫిన్ పెట్టినట్టు, కాఫీ ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చేసేటటువంటి ఇక్కడ శ్రాద్ధకర్మలు 11 రోజులు ఈ లోపల ఆ చీము, నెత్తురు, డ్రైనేజ్ లాగా ఉన్నటువంటి దాంట్లో మళ్ళీ మనకి శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని ఇచ్చి లాక్కెళ్ళిపోతారు. ఇందులో సత్యం 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 ఇది. ఆ డ్రైనేజ్లో మనము అది చెప్పడం కోసమే బ్రహ్మాండంలో ఉన్నది. తల్లి కడుపులో బిడ్డ మనందరం కూడా డ్రైనేజ్లో పెరిగాం. తల్లి కడుపులో అక్కడే తిండి, అక్కడే ఎక్స్క్రిషన్ అంతా కూడా. ఆదిశంకరులు చెప్తాడు ఏమని, జీవుడు మనందరం కూడా స్వామి శివ నన్ను బయటికి వదిలేసేయి, నేను నిన్ను సేవ చేసుకుంటాను, ఈ డ్రైనేజ్ నుంచి నన్ను బయటకు తీసేయి అంటే, వచ్చిన తర్వాత బాల్యంలో ఆటల్లో నిమగ్నమై, యవ్వనంలో కామంలో నిమగ్నమై, వార్ధక్యంలో బాధ్యతలతో నిమగ్నమై, మొత్తం అవయవాలన్నీ కృషించిపోయిన తర్వాత వార్ధక్యంలో కుక్క చావు చచ్చిపోతాం. ఇది జీవుడు చేసేది. ఆ కుక్క చావు వద్దురా నాయనా, నువ్వు ఈ శరీరం మళ్ళీ నీకు ఇవ్వబడుతుంది. మళ్ళీ నీకు ఇచ్చినటువంటి ఈ శరీరం ఎందుకు ఇవ్వబడుతుంది
అయితే స్వర్గానికి వెళ్ళాలి, లేకపోతే నువ్వు మోక్షం తెచ్చుకోవాలా. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ లిబరేషన్ అని ఆదిశంకర్లు తస్మాత్ జాగ్రత్త అని చెప్పారు. ఇది నగ్న సత్యం. కాబట్టి జీవుడికి వేసేటటువంటి శిక్షల్లో కామంతో కళ్ళు మూసుకుపోయినాయారా అంటారు. అంటే అర్థం ఏమిటి? కామము చేసేటటువంటి వాళ్ళకి, అధిక కామము చేసేటటువంటి వాళ్ళకి కళ్ళు మూసుకుపోయినాయి అంటే కళ్ళు పోతాయి. లాస్ట్ జన్మలో మనం అత్యాచారాలు చేసేటటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా ఈ జన్మలో కళ్ళు లేకుండా పుడతారు. అదొకటి. నెక్స్ట్, ఇతరుల యొక్క అన్నాన్ని మనం తీసేసుకుంటాం. ఈ రౌడీ షీటర్లు వీళ్ళు కబ్జాలు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళంతా మిడతలుగా పుడతారు అని చెప్తుంది మొత్తం. దానికి డిసైడ్ చేసేసాడు. అండ్ కుంభీపాక నరకంలోకి తోసిపడేస్తాడు. చికెన్లు బాగున్నాయి, మటన్లు బాగున్నాయి, స్పైసీ ఫుడ్, చికెన్ 65 అని చెప్పి కోసుకుని తింటున్నారు. ఫిష్ ల్యాండ్ ఇలా. అక్కడేమవుతుందంటే తినండి అని చెప్పి ఆ చేపలు ఏం చేస్తాయంటే, న్యూటన్స్ థర్డ్ లా, ప్రతి చర్యకి ప్రతిచర్య రివర్స్లో ఉంటుంది. గోడకి బాల్ ఎంత గట్టిగా కొడితే అంతే గట్టిగా వెనక్కి తిరిగి వస్తుంది. ఇది సృష్టి యొక్క నియమం. అందువలన ఏం జరుగుతుందంటే చేపలు ఫ్రైలు ఇవన్నీ మటన్లు తీసే వాళ్ళకి మళ్ళీ మనం మేకలుగా పుడతాం. మాంసాహారం తినేవాళ్ళకి ఖచ్చితంగా మనం పుడతాం. దాన్ని కుంభీపాక నరకం అంటే వైన్ షాపుల పక్కన ఏపుతా ఉంటారు కోసి చేపలు. అలా మనల్ని కోసేసి ఆ శరీరం వేసేసి వేపుతాడనమాట యముడు. అక్కడ ఇది ఖచ్చితంగా జరుగుద్ది. ఏమండి నరకం ఉండదా అండి? ఎవరు చూడొచ్చారు అండి? చచ్చిపోయిన తర్వాత ఎవరు చూడొచ్చారు? ఐ డోంట్ కేర్ అంటారు. కేరు లేదు, గీరు లేదు, తోలు తీసేయడం ఖాయం యముడు. వితౌట్ యువర్ కన్సర్న్. హై ఇస్ సమవర్తి ఆయన. శనీశ్వరుడు మనం చేసినవన్నీ రికార్డు చేస్తాడు. చిత్రగుప్త అంటే చిత్రంగా, గుప్తం అంటే మనం చేసినవన్నీ దృశ్యం సినిమాలాగా గుప్తంగా లోపల ఉంటాడు. ప్రత్యేకించి బయట రాయడాలు ఉండవు. బ్లాక్ బాక్స్, ఏరోప్లేన్లో బ్లాక్ బాక్స్ పేలిపోతే బ్లాక్ బాక్స్ ఎలా తీస్తే చేస్తారో మనం తీసుకెళ్ళి జీవుడు ఇలా పెడతాడు యముడు ముందు. మనం మాట్లాడడానికి మనకు ఛాన్స్ లేదు. ఆ బ్లాక్ బాక్స్ ప్లే చేస్తారు. ఏం జరిగింది, ఎలా ఏం చేసాం, దానికి తగ్గించి నిర్ణయాలు వీడిని ఏపేయండి అంటాడు. అందువలన చేపలు బాగా కోసుకొని తినేవాళ్ళకి మనల్ని కూడా అలాగే కోస్తారు. ఈ యొక్క మేకల్ని, కోళ్ళని దేవతల పేరుతో బలులు ఇచ్చేటటువంటి వాళ్ళకి అబెట్మెంట్, కోసేయండ్రా బలి అని చెప్పేటటువంటి వాళ్ళను కూడా, అబెట్మెంట్ అంటే నేరాన్ని ప్రోత్సహించారు కాబట్టి వాళ్ళని కూడా కోసేస్తారు. ఇదే కుంభీపాక నరకం. అపరిచితుడి సినిమాలో ఆయన చూపించాడు విక్రమ్. కుంభీపాక నరకం ఇవన్నీ కూడా అవన్నీ ఎగ్జాక్ట్గా జరుగుతాయి. కాబట్టి దైవ దూషణ చేయకూడదు. దైవ దూషణ చేసిన వాళ్ళను కూడా కోసిపడేస్తాడు. కాబట్టి శరీరం అనేటటువంటిది మళ్ళీ మనకి తిరిగిస్తాడు. అండ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఏదో 10 నిమిషాలు చేసేసి వదిలేస్తాడేమో అనుకుంటాం. నో, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. 3rd డిగ్రీ అని ఉండేది. ఇప్పుడంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది. మంచి ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చారు కాబట్టి సిస్టమ్ ఫ్రెండ్లీ చేశారు. దొంగగారు ఎక్కడ దొంగతనం చేసి బంగారం పెట్టారు చెప్పండి అని అడిగితే వాడు ఎందుకు చెప్తాడు వాడు? కాబట్టి ఇంతకుముందు 3rd డిగ్రీ ఎలా ఉంటుందంటే మనకు తెలుసు అనమాట. పోలీస్ స్టేషన్లో మన అంతా ఐపీఎస్ ఆఫీసర్లు అంతా శిష్యులు కాబట్టి ఇలా స్తంభానికి ఇలా కట్టేసి దబ్బా తిరగబెట్టేసి పాదాలకి ఇలాగా దబ్బా రబ్బర్తో కొట్టేసి కంటిన్యూస్గా బీటింగ్ ఇచ్చేసి మళ్ళీ అలసిపోయడానికి దింపి బిర్యానీ పెడతారు. తిన్నాయన అది తినేసిన తర్వాత మళ్ళీ ఎక్కిస్తారు. దబ్బా. ఇదే యమలోకం అంటే. కాబట్టి పోలీస్ స్టేషన్లో మన కమిషనర్ గారు, మన డీజీపీ గారే యమధర్మరాజు. అంటే యమధర్మరాజు అంటే చెడ్డ కాదు, అక్కడ సమవర్తి, న్యాయాన్ని చక్కగా నిష్పక్షపాతంతో వేస్తారనమాట. ఆల్ ద ఆనరబుల్ జడ్జెస్. అరే వాళ్ళు ప్రతీకలు ఇక్కడ భూలోకంలో చూపించాడు యముడు. నేనున్నాను రా నాయన, మీకు శిక్షలు ఉన్నాయని. కాబట్టి ఖచ్చితంగా ఈ శిక్షలన్నీ కరెక్ట్ అమ్మా అక్కడ జరిగేవి. మనం ఆ దుస్థితి నుంచి రక్షించేవాడు గురువు ఒక్కడే మనమ్మ. ఆయన ఒక్కడే ఆదిశంకరుడు. అందువల్లనే ఆయన ఏం చెప్తాడంటే, వద్దురా నాయన, శివుని ప్రార్థించండి, మనం ఈ మటన్లు చికెన్లు మానండి, పంచమహాపాతకాల్లో మందు ఒకటి రా నాయన, దీన్ని తెలియకుండా తాగేకండి రా, కిడ్నీలు లివర్లు పోతాయి, డాక్టర్లు కోసేస్తారా ఆపరేషన్. అది కూడా అక్కడ యమధర్మ సేమ్ భూలోకంలో ఏ శిక్షలు జరుగుతాయి అక్కడ అయ్యే జరుగుతాయి. సో ఇది అర్థం చేసుకొని వివేకత్తో మనం ఈ శరీరం ఇచ్చింది, ఇదం శరీరం కలు ధర్మ సాధనం, అనేకమైన ధర్మకార్యాలు చేయడానికి మాత్రమే, పరోపకారం చేయడానికి మాత్రమే. కాబట్టి ఆ యమధర్మరాజుల వారు ఇచ్చినటువంటి ఆ పద్ధతిలో మనం నడుచుకుంటే, ఆ శనీశ్వరుడు చెప్పినటువంటి పద్ధతిలో నడుచుకుంటే
మనం ఖచ్చితంగా మోక్షం అనేది వస్తుందని జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు. అలా కాకుండా దొంగనటన చేస్తూ టెంపుల్స్కి వెళ్తూ గురుగారండి గురుగారండి అని చెప్తూ అభిషేకాలు చేసేస్తాం శనీశ్వరుడికి. ఎన్నో అభిషేకమ్స్, ఓన్లీ క్యారెక్టర్ మౌల్డింగ్. ద క్యారెక్టర్ మనం జాగ్రత్తగా చూసుకొని మనము ఈ యొక్క ఆదిశంకరులు గురువు చెప్పిన బాటలో వెళితే ఇంకా నీకు ముళ్ళు ఉండవు. కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జగద్గురు ఆదిశంకరాచార్య. డెఫినెట్లీ వీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ దిస్ పనిష్మెంట్స్ అమ్మ. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు.